మనిషిని నేను కష్టపడి చేస్తే ఎంత కష్టపడినా నా ఉద్దేశాలు కానీ, నా తలంపులు కానీ, నా ఆలోచనలు కానీ వాళ్ళు ఏం చేయట్లేదట, తెలుసుకోలేదు, గ్రహించలేదు, నా గురించి ఆలోచించడం లేదు. నేను ఆ జన్మ ఎందుకు ఇచ్చానో వాళ్ళు ఆలోచించడం లేదు. వాళ్ళ కోసం ఎంత అందమైన సృష్టిని ఎందుకు కట్టానో వాళ్ళు ఆలోచించడం లేదు. సృష్టి నా కష్టంతో పని చేస్తుందని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు మాటలు కనుక వింటేనండి, దేవుడు ఎలా బ్రతకమన్నాడో కనుక బైబిల్ బాగా చదువుకుంటారండి, ఈ సొసైటీ ఇలా ఉండదండి. దొంగతనాలు ఉండవు, నరహత్యలు ఉండవు, వ్యభిచారాలు ఉండవు, మోసాలు ఉండవు, పాపాలు ఉండవు, గొడవలు ఉండవు, కుట్లాట్లు ఉండవు, అసూయలు ఉండవు, పగలు ఉండవు, కక్షలు ఉండవు, కులాలు ఉండవు, మతాలు ఉండవు, నా ప్రాంతం ఈ ప్రాంతం అని భేదాలు ఉండవు, ఏమి ఉండవండి బైబిల్ చదువుకుంటే. బైబిల్ ఒకటే చెప్తుంది, భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కలిసి ఉండండి, ప్రేమగా ఉండండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు సహించుకోండి. అప్పుడప్పుడు మీ మధ్యలో ఏదైనా చిన్న చిన్న విభేదాలు వస్తే ఒకరిని ఒకరు క్షమించుకోండి. బైబిల్ అండి, బైబిల్ ఎంత మంచి బోధ చేస్తుంది సమాజానికి. కనుక సృష్టికర్తను గనక ఈ సృష్టిలో ఏమంటే ఆయన ఇచ్చిన ఈ జన్మ అని మనుషులు కనుక గ్రహించగలిగితే, జన్మిచ్చింది ఆయన కనుక ఎలా జీవించాలో ఆయనే చెప్తాడు అని బైబిల్ చదివేవారు, బైబిల్లో దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతికేవారు. అలా బ్రతికితేనండి ప్రపంచం చాలా బాగుంటుందండి.